కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. ఎండి జహంగీర్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహంగీర్ విచ్చేసి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుకూల కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాల్లో మరింత వేగంగా అమలు చేస్తుంది అని అన్నారు. లేబర్ కోడ్ల అమలుకు ఫైనల్ రూల్స్ ను నోటిఫై చేసిందన్నారు. విద్యుత్ సరఫరా బిల్లు, విత్తన చట్టానికి సవరణలు, రోజువారీ పని దినాన్ని 8 గంటల నుండి 12 గంటలకు పెంచేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని అన్నారు. అన్ని ధరలు పెరిగాయి. అన్యాయం ఇంత లఫూట్ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినా బాను ఇంత అన్యాయమైనటువంటి గవర్నమెంట్. ఇక ఇంకో విషయం ఏంటంటే కూలోళ్ళ విషయంలో కూలోళ్ళని ఆ కరువు పనిని కూడా తీసేస్తున్నాడు. మీరు చూడండి, కరువు పని ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వమే 100కి 90 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కొన్ని రాష్ట్రాల్లో 100కు 100% ఇస్తున్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, 60 రూపాయలు మేము ఇస్తామని చెప్తున్నారు. మీకు తెలుసా, రాష్ట్ర ప్రభుత్వంగా 40 రూపాయలు పెట్టుకుంటే 40% పెట్టుకుంటే మొత్తం సంవత్సరానికి 2500 కోట్ల రూపాయల భారం పడుతుంది ఈ ప్రభుత్వం రాష్ట్రం. మరి ఎక్కడి నుంచి వస్తారు? అందుకే మోడీ వచ్చిన తర్వాత ఈ రైతులు, కార్మికులు, కూలీలు అన్యాయం అవుతున్నారు. మొత్తం ఇలా జీవితాలు మొత్తం గందరగోళం అవుతున్నాయి. అందుకే ఈనాడు దేశం మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చారు. అందుకే మనం అర్థం చేసుకోవాలి, దీనికి పోరాటమే పోరాడకుండా సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి ఈనాడు మనం ఈ జైలు బరో కార్యక్రమాన్ని చేస్తున్నాము. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ సిపిఎం పార్టీ నుండి మద్దతుని, సహకారాన్ని ఇస్తున్నాము. జయప్రదం చేయండి జైలు బరో కార్యక్రమాన్ని. నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు, నరేంద్ర మోడీ